ఓనరు ఇక్కడ అక్కడ నాగలమ్మకు దీపం పెట్టించి అయిపోయింది. మళ్ళీ ఇక్కడ తులసమ్మను పెట్టిండు. తులసమ్మకి దీపం పెట్టేస్తున్నాడు ఇప్పుడు. మనుషులు నెట్ట ప్రశాంతంగా ఉండిరు, ఆ దేవుణ్ణి కూడా ప్రశాంతంగా ఉండిరు. వీళ్ళ కోరికలు తీర్చలేక ఇట్ట అయిపోయింది. వీళ్ళు కోరికలన్నీ తీర్చలేక ఆ దేవుడికి కూడా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. మా ఓనర్ అమాయకుడికి అంబాసిడర్ లాగా ఉంటాడు. ఆడేంది కదా చూసే నువ్వు ఏంది ఏంది నీ బాధ రైటా ఇంత పెద్ద అగ్గిపెట్టి పెట్టుకోండి. ఇంకేమే పోయిందమ్మా. అందరూ పెట్రోలు గ్యాస్ జాగ్రత్తగా పెట్టుకోండి. మా ఓనర్కి కూడా 2 గ్యాసులు కావాలంట. నేను టీ తాగేయండి. గ్యాస్ అడిగావు కదా, అడుగు. గ్యాస్ లేదండి, ఎక్కడ లేదండి, ఏం చేస్తాండి మీరు? గ్యాస్ ఈ దండం పెట్టుకోమని తెల్లారులేక ఇంటి ముందర వచ్చి ఉంటుంది గ్యాస్, అంతే కదా. ఆమె మళ్ళా కట్టె పొయ్యి మీదకి వస్తున్నారు జనాలు. కలికాలం ముదిరిపోయింది అంతే, మనం ఏం చేయలేము కదా. కలికాలం వచ్చేస్తుంది కదా అంతే. ఇప్పుడంతా బండ్ల మీద తిరుగుతున్నారు, ఇంకా సైకిల్ మీద తిరగాలి. అప్పట్లాగా ఎడ్ల బండి మీద. దీపం పెడతాం, నువ్వు పెట్టమ్మా తల్లా. ఏమైనా మనుషుల్ని ప్రశాంతంగా ఉండలేదు, దేవుని ప్రశాంతంగా ఉండలేదు, ఆమె ప్రశాంతంగా ఉండలేదు. మేము అట్ట కాదు, దేవుణ్ణి ప్రశాంతంగా ఉండిస్తాము, మనుషుల్ని ప్రశాంతంగా కాదు, దేవుణ్ణి ప్రశాంతంగా ఉండిస్తాం, మనుషుల్ని ప్రశాంతంగా ఉండిస్తాం, మేము ప్రశాంతంగా ఉంటాం. ఏమట్ట కాదు, ఈ 3 చేయదు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకో. నువ్వు దండం పెట్టుకో, రేపు పొద్దునకంతా ఇంటి ముందర గ్యాస్ వచ్చి ఉంటుంది, సిలిండర్. సరేనా? దండం పెట్టమని చెప్పింది. దండం పెట్టమనే చెప్పేది దేవుడికి. మనుషులకు దండం పెట్టు, దేవుడు దండం పెట్టు. పుణ్యం రాపోయినా మనశ్శాంతి వస్తుంది. నేను కూడా దండం పెట్టుకుంటా. మీతో మాట్లాడుతుంటే దండం ఎప్పుడు పెట్టుకుందాం. ఓకే అండి, బాయ్ బాయ్.